పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము వచనములు 13 నుండి 17 వరకు. అంతటా వారు యేసును మాటలలో చిక్కించుకునవలెనని పన్నగడ పన్ని పరిసయ్యులలో హేరోదీయులలో కొందరును ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, ఎవరికి నీ భయపడవు, మోమాటము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించేవాడవు, చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా, నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి కపటోపాయమును గుర్తించి, నన్ను ఏల పరీక్షింతురు, సుంకమును చెల్లించు నాణెమును నాకు చూపుడు అని అడుగగా వారు 1 దినారమును ఆయనకు అందించరి. అప్పుడు ఆయన అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింప, కైసరివి అనెను. అట్లయినా కైసరివి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను. అందుకు వారు ఆశ్చర్యచకితులైరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈనాడు మన వినినటువంటి సువిశేష పఠనాన్ని ధ్యానించుదాం. సువిశేష పఠనములో దాగి ఉన్నటువంటి అంతరార్థాన్ని ధ్యానించి గ్రహించటానికి ప్రయత్నించుదాం. ఈరోజు మనం విన్నటువంటి ఈ సువిశేష పఠనం నిన్నటి రోజున ఆలకించినటువంటి సువిశేష పఠనమును కొనసాగింపే. నిన్నటి రోజున 1వ వచనము నుండి 12వ వచనం వరకు ఆలకించాం. ఈనాడు 13వ వచనము నుండి 17వ వచనం వరకు వింటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ మనము ఆలకించవలసినటువంటిది చాలాసార్లు మనుషులంగా మానవులంగా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి బలహీనతలలో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఎదుటి వాని యొక్క జీవితంలో తప్పు ఎదగటం, తప్పు పట్టడానికి ప్రయత్నించటం. ఈరోజు జరిగింది కూడా అదే. యేసు ప్రభు యొక్క జీవితంలో పరిసయ్యులు హేరోదీయులు కొంతమంది యేసు ప్రభు చెంతకు వచ్చారు. వారు వేసిన ప్రశ్న ఏంటి? నీవు చూడండి, ఆయన పలుకుతున్నటువంటి మాట, నీవు సత్యసంధుడవు, ఎవరికి నీ భయపడవు, మొహమాటం లేకుండా మాట్లాడతావు, దేవుని మార్గాన్ని గూర్చి వాస్తవాన్ని బోధిస్తున్నావు, మేము అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు. ఇది ఒకలాంటి రెచ్చగొట్టేటువంటి తత్వం. ప్రభువా, నీవు సత్యసంధుడవు, జ్ఞానవంతుడవు, మొహమాటం లేకుండా మాట్లాడతావు, నిర్మోహమాటంగా మాట్లాడతావు, మొహాన మాట్లాడతావు, ఉన్నది మాట్లాడతావు, సత్యాన్ని మాట్లాడతావు, నిజాన్ని నిర్భయంగా చెప్తావు, నీవు దేవుని యొక్క మార్గాన్ని సరిగా మాకు చూపిస్తూ ఉన్నావు, చాలా సంతోషం అని చెప్తూనే వారి యొక్క కుటిలత్వాన్ని, వారి యొక్క మూర్ఖత్వాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ప్రభువుని రెచ్చగొట్టి వారు ఆ రోజుల్లో అనుభవిస్తున్నటువంటి ఈ సామాజిక పరమైనటువంటి ఒత్తిడుల మధ్య ప్రభువుని ఇరికించాలని చూస్తున్నాడు. యేసు ప్రభుని ఇరికించాలని ఏంటి దాని అర్థం? ఒకవేళ చక్రవర్తికి పన్ను కట్టొద్దు మీరు అసలు అంటే ఆయన్ని ఒక రెబెలియస్గా, ఒక రెవల్యూషనరీగా ఆయన పరిగణిస్తారు. కట్టు అంటే మరి ఇంకా నువ్వు దేవుని గురించి ఏం చెప్తున్నావు అని అంటారు. కాబట్టి తన దగ్గర నుంచి ఏ మాట వచ్చింది, ఈ వ్యక్తి దగ్గర నుంచి ఏ జవాబు వచ్చింది, ఒకసారి ఆలోచించాలి అని వీరు ఇదిగో ప్రభువుని ఎత్తుగడ వేసి ఆయన ఇరికించాలి అని చెప్పని అనుకుని ఆయన రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మానవులమైనటువంటి మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది కొన్నిసార్లు, చాలాసార్లు. కానీ మానవ బలహీనతలతో మనం పడిపోతూ ఉంటాం. కొంతమంది మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు, సహనాన్ని కోల్పోయే విధంగా, ఓర్పును కోల్పోయేటువంటి విధంగా, నీ వెళ్ళు, మేమున్నాం, నువ్వు చెయ్యి, నువ్వు మాట్లాడగలవు, నీకు సామర్థ్యాలు ఉన్నాయి, నీకు టాలెంట్స్ ఉన్నాయి, ఇదిగో నీ వెళ్ళు, నువ్వు ప్రశ్నించు, నువ్వు అడుగు. ప్రశ్నించాలి. సత్యమునకు ఇదిగో దూరంగా జీవిస్తున్నటువంటి వారిని ప్రశ్నించాలి. మాటలు ఒకటి చెప్పి
చేతలు మరొకలాగా చేసేటువంటి వారిని ప్రశ్నించాలి. దేవుని యొక్క పనిని చెయ్యక వేరొక పనుల మీద నిమగ్నమైన ఉన్నటువంటి వారిని ప్రశ్నించాలి. ఇచ్చినటువంటి బాధ్యతలను సరిగా నిర్వర్తించక స్వార్థమో స్వలాభంతోనో ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ఎప్పుడు ప్రశ్నించాలి, ఏ విధంగా ప్రశ్నించాలి, ఎలా జవాబును రప్పించాలి? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఇవన్నీ కూడాను మనకు అవసరమైనటువంటివి. కాబట్టి ఇక్కడ పలుకుతూ ఉన్నటువంటి మాటలు, ఇదిగో ఈ శిష్యులు ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నారో వెంటనే ప్రభువు చెప్పినటువంటి మాట, వెంటనే ఆయన చెప్పాడు, ఆ యొక్క నాణెం నా దగ్గర తీసుకురండి, సుంకాన్ని చెల్లించాలి కదా, ఆ నాణెం నా దగ్గర తీసుకురండి అన్నాడు. ఆ యొక్క నాణెం వైపు చూశాడు, వారికి చూపించి, దీని మీద ఎవరి బొమ్మ ఉంది, ఎవరి ఫోటో ఉంది? కైసరు యొక్క ఫోటో ఉంది. కాబట్టి ఇది కైసరుకు చెందినటువంటిది కదా, దీనితో పరలోక రాజ్యంలో సంబంధం లేదు. ఈ డబ్బుతో, ఈ ధనంతో, ఇక్కడ ఉన్నటువంటి వాటితో పరలోక రాజ్యానికి సంబంధం లేదు. ఇది ఇక్కడే, డబ్బు అనేటువంటిది ఇక్కడ కావాలి, ఇక్కడ జీవించడానికి కావాలి, ఎక్కడ సుఖించడానికి కావాలి, ఎక్కడ మనం బ్రతకడానికి కావాలి, బ్రతకడానికి ఎంత అవసరమో అంతే కావాలి. మోసంతోనో, అన్యాయంతోనో, అధర్మంతోనో, లేకపోతే కల్లుబొలు మాటలు చెప్పో సంపాదించేటువంటి సంపాదన ఎంతో కాలము ఉండదు. అది మనందరం కూడా అనుభవిస్తూనే ఉన్నాము, అదంతా కూడా అనుభవిస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రభు చెప్పినటువంటి మాటలు, ప్రేమైనటువంటి సహోదరులరా, ఒక దినారమును ఆయనకు అందించిరి. అప్పుడు ఆయన అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింపగా వారు కైసరివి అని చెప్పని అన్నారు. అట్లయినా కైసరివి కైసరునకు, దేవునివి దేవునికి ఇవ్వండి. దేవునికి కావలసినటువంటి నీ విశ్వాస ఫలం, నీ ప్రేమ, నీ దయ, నీ విశ్వాసం, నీ క్షమ, ఇవి దేవునికి కావలసినటువంటివి. దేవునికి కావలసినటువంటి ధనం కాదు, దేవునికి కావలసినటువంటిది డబ్బు కాదు, దేవునికి కావలసిన ఈలోకపరమైనటువంటి సంపదలు కాదు. కాబట్టి కైసరివికి సంబంధించినటువంటి కైసరివికి ఇచ్చేయండి, దేవునికి సంబంధించినటువంటివి దేవునికి ఇవ్వండి అని చెప్పని చెప్తా ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, అంటే ఆ రోజుల్లో వారి మధ్యన ఆ సామాజిక పరంగా వారు అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క వేదనలను బట్టి, ఆ పరిపాలనను బట్టి వారు ప్రభువుని ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ప్రభువు సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, జ్ఞాననిధి. ఆయన వారికి ఎప్పటికప్పుడు కూడా ప్రభువు తగినటువంటి సమాధానాన్ని చెప్తూనే ఉంటూ ఉంటాడు. లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో 12వ వచనంలో ఇదిగో వాక్యం ఈ విధంగా చెప్పబడుద్ది, మీరు సదుద్దేశముతో అధికారుల ముందు నిలబడినప్పుడు మీలో ఉన్నటువంటి పవిత్రాత్మ మీకు ఆ గడియలో, ఆ సందర్భంలో, ఆ సమయంలో ఏం చెప్పాలో నేర్పును అని చెప్పనంటాడు. చాలా చక్కనటువంటి మాట లూకా 12:12లో. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఆత్మతో ఉన్నటువంటి మనము, ఆత్మతో పూరింపబడినటువంటి మనము జ్ఞానవంతమైనటువంటి మాటలను మనం ఆలకించాలి, జ్ఞానవంతమైనటువంటి మాటలను మనం మాట్లాడాలి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి మనం జ్ఞాన స్నానం అనే దివ్య సంస్కారం ద్వారా, పవిత్రాత్మ ధృవీకరణ ద్వారా, గురుపట్టము ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా మనం పొందుకుంటున్నటువంటి ఆ ఆత్మ మనలను మంచి వైపు నడిపించాలి. దేవునికి సంబంధించినటువంటి దేవునికి, అంటే సమాజంలో కూడా మనం చేయవలసినటువంటి బాధ్యత నిర్వర్తించాలి. సమాజంలో కూడా సమానత్వము, ఐక్యము కొరకు మనము ఇదిగో పాటుపడాలి. ఈ సమానత్వం, ఈ ఐక్యత అనేటువంటిది ప్రభునికి ఇష్టమైనటువంటిది. కాబట్టి ఈ సమాజానికి సంబంధించింది మనం చేయాలి, దేవునికి సంబంధించినటువంటి దానిని కూడాను దేవునికి మనం ఇవ్వాలి. దేవునికి సంబంధించిందల్లా ఏంటి? ఇదిగో మన యొక్క విశ్వాసపు ప్రతిఫలితమైనటువంటి జీవితమే. ఆ జీవితాన్ని ప్రభునకు మనం అందించడానికి ప్రేమైన సహోదరి సహోదరులరా, ఇదిగో మనం ఎప్పుడూ కూడాను సిద్ధముగా ఉండాలి. అపోస్తల కార్యాల్లో 26వ అధ్యాయంలో 14వ వచనంలో ములుకొలకు ఎదురు తన్నుట నీకే కష్టము కదా అంటున్నాడు.
దేవుణ్ణి పరీక్షించడానికి, ప్రశ్నించడానికి మన జ్ఞానం ఏ పాటిది? మనం కూడా చాలాసార్లు మనం అనుభవిస్తున్న చిన్న చిన్న కష్టాలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా చూసి, దేవా ఎందుకు నాకు ఈ జీవితం అని ఒక నిర్లక్ష్య భావంతోనూ మరియు నిరుత్సాహంతోనూ ప్రభు చెంతన ఈసడించుకుంటూ ఉంటాం. అసలు దేవుడు అన్నాడా? దేవుడు అంటే నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు అని దేవుణ్ణి నిందించడం మొదలు పెడతాం. అసలు ఈ కష్టాలు రావటానికి, ఈ బాధలు రావటానికి, ఈ సమస్యలు రావటానికి, అనారోగ్యం రావటానికి, జబ్బులు రావటానికి, నా కుటుంబం చిన్నాభిన్నం అవటానికి, శాంతి సమాధానం లేకుండా ఉండటానికి ఏంటి కారణం అని మనం ఆలోచించాం. వ్యసనమా, వ్యామోహమా, లేకపోతే ఇంకేమన్నా కుటుంబ యజమానులు ఇదిగో దురవ్యసనాలకు లోనైపోయి కుటుంబం చిన్నాభిన్నం అయిపోయిందా? దానికి దేవుడు ఏం చేస్తాడు? నా భర్తను దేవుడు మార్చొచ్చు కదా, నా భార్యను దేవుడు మార్చొచ్చు కదా, చేతికొచ్చిన బిడ్డలను దేవుడు మార్చొచ్చు కదా అంటే దేవుడు మార్చడు. మార్చవలసిన బాధ్యత ప్రతి తల్లిది, తండ్రిది, మనది. వ్యక్తిగతమైనటువంటి జీవితం ఆలోచించాలి. దేవుడు మన జ్ఞానాన్ని ఇచ్చాడు, మనకు శక్తినిచ్చాడు, ఆలోచించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, బోధించేటువంటి వ్యక్తులను, సేవకులను మనకు అందించాడు. కాబట్టి వారిని ఆలకించి మనము ఇదిగో మారాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఆయన పలుకుతున్నటువంటి మాటలు, ఇదిగో మనము దేవుణ్ణి ప్రశ్నించడానికి మన జ్ఞానం ఏ పాటిది? మనం ఏం చేయగలం? దేవుణ్ణి ప్రశ్నించి మనం ఏమీ కూడా చేయలేం, ఏమీ సాధించలేం, దేవుణ్ణి ప్రశ్నించలేం. అవును, ప్రశ్నించాలి కొన్ని సందర్భాల్లో కూడా. ఎందుకంటారా? అబ్రహాము దేవుణ్ణి బేరమాడాడు. మన జీవితం కోసం దేవుని ప్రశ్నించాలి, దేవుని బేరమాడాలి, దేవుణ్ణి కోరాలి. అయ్యా నేను అయోగ్యుడను, అయ్యా నేను బలహీనుడను, అయ్యా నేను పాపాత్ముడను, అయ్యా నేను దోషిని, నా శరీరం అంతా బలహీనతతోనే ఉంది, నీవు బలవంతుడవు, నువ్వు సర్వజ్ఞుడవు, నువ్వు జ్ఞాన నిధివి. కాబట్టి ఇదిగో నీ దీవెన, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ప్రభుతో మనం ముచ్చటించాలి, ప్రభుతో మనం చర్చించాలి, ప్రభుతో మనం మాట్లాడాలి. అది ప్రార్థనలో మాత్రమే సాధ్యము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా. కాబట్టే ప్రభుని మనం ప్రశ్నించలే, మన జ్ఞానం సరిపోదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనములో ఆయన అంటాడు, కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయటకు నీ చూపు స్పష్టముగా నుండును. మన కంటిలోనేమో దూలం అంటే ఒక ఇల్లు నిలబడే అంత. ఎదుటి వాని కంటిలోది నలుసు కొన్నిసార్లు కనపడదు. అందుకనే మనం కన్ను ఓపెన్ చేసి ఇదిగో గాలి పంపించి దాన్ని బయటకు తీసుకురావడం ప్రయత్నం చేస్తాం. కనిపించినటువంటి దాని కొరకు నువ్వు ప్రయత్నిస్తున్నావు, కానీ నీలో కనిపించేటువంటి దూలం ఉంది. నా ఆత్మను నేను ఏ విధంగా ప్రక్షాళన చేసుకోవాలి, నా ఆత్మ శోధనలో నేను ఏ విధంగా ఉండాలి అని మాత్రము నువ్వు ప్రశ్నించుకోలేకపోతున్నావు, ఆత్మశోధన చేసుకోలేకపోతున్నావు. జాగ్రత్త అని చెప్పని అంటూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా. కాబట్టి ఇదిగో చాలాసార్లు మనము ప్రశ్నించే వాళ్ళుగా మిగిలిపోకుండా ఆ ప్రశ్నకు తగిన విధముగా జవాబుదారులుగా కూడా ఉండటానికి ప్రయత్నించాలి. జవాబుదారులుగా ఉండాలి. మనం జవాబుదారులుగా ఉన్నప్పుడే ప్రభుని యొక్క నీతి, న్యాయం, ధర్మాన్ని మనం స్థాపించినటువంటి వారం అవుతాము. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో పునీత పేతురు గారు రాస్తున్నటువంటి 2వ లేఖలో 3వ అధ్యాయంలో 13వ వచనములో ప్రియమైన సహోదరులారా, పేతురు గారు నీతికి నిలయమైనటువంటి క్రొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమనొచ్చెను కనుక మన వానికై వేచి ఉండాలి అంటున్నాడు. క్రొత్త దివి, కొత్త భువి, దాని కొరకై మనందరం కూడా వేచి ఉండి ఎదురు చూడాలి అని చెప్పని అంటూ ఉన్నాడు. కాబట్టి మన సమాజంలో, మన కుటుంబంలో ఇవన్నీ కూడా స్థాపించుకొని ఒక మంచి వ్యక్తులుగా జీవించడానికి ప్రయత్నించుదాం. ప్రభువు మనలను దీవించునుగాక. ఆమేన్. నాతో ఏకీభవించండి, కొన్ని క్షణాలు ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడమైన మా తండ్రి, ఘనమైనటువంటి దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. మీ నామమునకు మోకాళ్ళు వంచి శిరము వంచి ప్రభువా వినతులమై మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాము, నిన్ను గణపరుస్తూ ఉన్నాము, నిన్ను కీర్తిస్తూ ఉన్నాము. ప్రభువా, మా బలహీనతలతో చాలాసార్లు మాకు వచ్చేటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు, అవమానాలు, నిందలు, ఆరోపణలు ఎందుకు ప్రభువా నిన్ను దూషిస్తూ ఉన్నాము, నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాము. వాస్తవంగా మా జ్ఞానం ఏమి సరిపోతుంది ప్రభువా? నీ ముందు మేము ఏ పాటి వారమయ్యా? నీ ముందు నిలబడగలిగేటువంటి శక్తి కూడా లేనటువంటి వారము ప్రభువా. కానీ మమ్మల్ని నీ ఉచితమైన ప్రేమతో దీవిస్తున్నందులకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజును మీకు సమర్పిస్తూ ఉన్నాం. మాకు
తోడుగా ఉండండి, మాకు అండగా ఉండండి, మాకు సంరక్షణగా ఉండండి, మాకు ఆదరణగా ఉండి మమ్మల్ని ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.